సో అన్న నమస్తే, మీ పేరు? కరీముల్లా అండి నా పేరు. ఇది మీరు ఆటో వృత్తి మీది, ఆటో డ్రైవర్ మీదేనా ఓన్ ఆటోనా? ఓకే రైట్ అన్న. 15 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి హార్డ్లీ. ఈ ఎలక్షన్స్లో కాబోయే ఎమ్మెల్యే ఎవరు, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? సింపుల్గా 2 క్వశ్చన్స్కి 2 ఆన్సర్స్ చేసేయండి. ప్రజెంట్ మా ఊర్లో అయితే కాబోయే ఎమ్మెల్యే రాచమౌళి ప్రసాద్ రెడ్డి అండి నాకు తెలిసి. నెక్స్ట్ పై ప్రభుత్వం అయితే సంపూర్తి అసమ్మతి ఉంది కాబట్టి జగన్ వస్తే చాలా బాగుంటుందని మా ఒపీనియన్. ఓకే అన్న, సరే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పరిపాలన ఎక్కడ మీకు ఇంత అభివృద్ధి కానీ, మీ ఆటో కానీ చాలామంది ముద్దులకు కానీ చాలా చేసిన అంటున్నారు, కానీ ఎక్కడ మీకు అభివృద్ధి కనబడలేదా? ఓడిపోయిన వాళ్లకు గెలిచిన వాళ్లకు తారతమ్యం లేకుండా ఒకే పదవి ఇచ్చినందువల్ల మాకు అసమ్మతి కనిపిస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఓడిపోయిన వాళ్లకు మంత్రి పదవి ఇచ్చాడు, పార్టీ మారిన వాళ్లకు మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి దానికి తగిన పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. దాని నుంచి కాస్త మనకు కూడా కొత్త వాళ్ళకు ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుందనే ఆలోచన నాలో. సో చేంజ్ కోసం ఈసారి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి శివప్రసాద్ రెడ్డి ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన అదే ప్రతిపక్షంగా ఉండి అసెంబ్లీకి పోలేదు, అభివృద్ధి కూడా చేయలేదు అనుకోవచ్చు. అయినా కూడా మీరు శివప్రసాద్ రెడ్డి గారిని ఎందుకు మీరు ఎమ్మెల్యే గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ కాల పరిమాణం సంపూర్తిగా పూర్తి అయిపోయింది కాబట్టి ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో మాకు కావాలని తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పోటీ పడడం వల్ల కాల పరిమాణం పూర్తి అయిపోయింది. మొదటి నుంచి కూడా ఆయన ఒకడే ఉన్నాడు కాబట్టి ప్రభుత్వము ఫ్యానే వస్తే ఆయన కూడా ఒకసారి పరిస్థితి తెలుస్తుంది. కాబట్టి సంపూర్తిగా నేనైతే నా ఆలోచన వరకు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఆటోల గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఆటో గురించి ఒక హామీ ఇచ్చినాడు, అది ఎంతవరకు వాస్తవం, అది విశ్వసించవచ్చా ఆయన చెప్పినట్టు? అదైతే నాకు తెలియదండి. ఓకే థ్యాంక్ యూ.